హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్సీస్ చూద్దాం. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ లిస్ట్ కనుక మీకు తెలిసినట్లయితే మీరు మీ జిల్లాల్లో పోస్టులు తక్కువున్నా, ఒకవేళ మీ జిల్లాల్లో పోస్టులు లేకపోయినా, మీరు ఓపెన్‌కి సంబంధించి ఏ జిల్లాలో అప్లై చేసుకోవచ్చో ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, లాస్ట్‌లో అది కూడా చెప్తాను. నేను చెప్తున్నప్పుడే ఏ జిల్లాలో అప్లై చేసుకోవచ్చు, లేదో అని కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ చూడండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మనకి మొత్తం 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ 2, ప్రాసెస్ సర్వర్ 1, కాపీయిస్ట్ 1, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 1, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 4 ఉన్నాయి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు మనకి మొత్తం వేకెన్సీస్ వచ్చి 20 ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ వచ్చి 14, నెక్స్ట్ ఎగ్జామినర్ వచ్చి 1, ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి 2 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వచ్చి 3 ఉన్నాయి. నెక్స్ట్ హన్మకొండకు సంబంధించి మనకి మొత్తం పోస్టులు 6 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 2 ఉన్నాయి. నెక్స్ట్ కాపీయిస్ట్ 1, నెక్స్ట్ మనకి ఫీల్డ్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ 2. నెక్స్ట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ వచ్చి మొత్తం 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ ఉన్నాయి మొత్తం మనకి ఇందులో 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి, బీసీబీకి, ఎస్టీకి ఉన్నాయి. నెక్స్ట్ జనగాం డిస్ట్రిక్ట్ వచ్చి మనకి మొత్తం 4 ఉన్నాయి. సో 4లో కూడా మనకి ఆఫీస్ సబార్డినేట్ 2 ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు మనకి మొత్తం పోస్టులు 12 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 7 ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ 2 ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 1, కాపీయిస్ట్ 1, ఎగ్జామినర్ 1. నెక్స్ట్ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం పోస్టులు 14 ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ 7, ప్రాసెస్ సర్వర్ 1, కాపీయిస్ట్ 1, ఎగ్జామినర్ 1, ఫీల్డ్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు కామారెడ్డిలో మనకి మొత్తం పోస్టులు 21 ఉన్నాయి. అందులో ఆఫీస్ సబార్డినేట్ 14 ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 1 ఉన్నాయి. నెక్స్ట్ కరీంనగర్‌కి సంబంధించి మొత్తం పోస్టులు 3 మాత్రమే ఉన్నాయి. ఇందులో మొత్తం కూడా మనకి ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో, మిగతా పోస్టులు అనేవి లేవు. నెక్స్ట్ ఖమ్మం విషయానికి వచ్చినప్పుడు మనకి మొత్తం పోస్టులు 59 ఉన్నాయి. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ 33 ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ వచ్చి 12 ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. ఎగ్జామినర్ 7, ఫీల్డ్ అసిస్టెంట్ 2, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 2, స్టెనోగ్రాఫర్ 1 ఉన్నాయి. నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఆఫీస్ సబార్డినేట్ 3, ప్రాసెస్ సర్వర్ 1, కాపీయిస్ట్ 1, ఎగ్జామినర్ 1, ఫీల్డ్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 2, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ 1. నెక్స్ట్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం పోస్టులు 25 ఉన్నాయి. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ 10, ప్రాసెస్ సర్వర్ 2, రికార్డ్ అసిస్టెంట్ 2, కాపీయిస్ట్ 1, నెక్స్ట్ ఎగ్జామినర్ 3, ఫీల్డ్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 4, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ 1. నెక్స్ట్ మనకి మంచిర్యాల డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం పోస్టులు 4 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 1, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 1. నెక్స్ట్ మెదక్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం పోస్టులు 13. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ 2, ప్రాసెస్ సర్వర్ 3, నెక్స్ట్ కాపీయిస్ట్ 2, ఎగ్జామినర్ 1, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 4, స్టెనోగ్రాఫర్ 1. నెక్స్ట్ ములుగు విషయానికి వచ్చినప్పుడు ఎలాంటి వేకెన్సీస్ కూడా మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం పోస్టులు 6, కాపీయిస్ట్ 1, జూనియర్ అసిస్టెంట్ 3, స్టెనోగ్రాఫర్ 2. నెక్స్ట్ నల్లగొండ విషయానికి వచ్చినప్పుడు ఆఫీస్ సబార్డినేట్ 3, జూనియర్ అసిస్టెంట్ 1. నెక్స్ట్ నారాయణపేట మొత్తం పోస్టులు 9, ఆఫీస్ సబార్డినేట్ 6, కాపీయిస్ట్ 2, ఎగ్జామినర్ 1. నెక్స్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం పోస్టులు 6. ఇందులో ప్రాసెస్ సర్వర్ 2, కాపీయిస్ట్ 2, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ 3, 1. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం పోస్టులు 15, ఆఫీస్ సబార్డినేట్ 12, కాపీయిస్ట్ 3. నెక్స్ట్ పెద్దపల్లిలో మొత్తం పోస్టులు 36, ఆఫీస్ సబార్డినేట్ 11, ప్రాసెస్ సర్వర్ 4, రికార్డ్ అసిస్టెంట్ 5, కాపీయిస్ట్ 2, ఎగ్జామినర్ 3, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 7, స్టెనోగ్రాఫర్ 2. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మనకి మొత్తం పోస్టులు 6, కాపీయిస్ట్ 5, ఫీల్డ్ అసిస్టెంట్ 1. నెక్స్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ 99 పోస్టులు ఉన్నాయి. సో, మీరు అప్లై చేయాల్సింది మీ దగ్గర తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మీరు అప్లై చేయాల్సింది ఈ డిస్ట్రిక్ట్ కూడా ఒకటి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ మనకున్నది మెడ్చల్ మల్కాజ్గిరికి ఉంది, నెక్స్ట్ సంగారెడ్డి కూడా ఉంది. సో మీరు అప్లై చేయాలనుకుంటే ఓపెన్‌లో మీ డిస్ట్రిక్ట్‌లో అసలు పోస్టులు లేవు, లేదంటే తక్కువ ఉన్నాయి అని అనుకున్నప్పుడు మీరు అప్లై చేయాల్సింది ఎక్కడెక్కడ అంటే రంగారెడ్డి, ఫస్ట్ వచ్చి మెడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత రంగారెడ్డి, తర్వాత సంగారెడ్డి. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి 99 పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ 29, ఆఫీస్ సబార్డినేట్ 23, ప్రాసెస్ సర్వర్ 13, టైపిస్ట్ 10, కాపీస్ట్ 6, ఎగ్జామినర్ 6, ఫీల్డ్ అసిస్టెంట్ 6, స్టెనోగ్రాఫర్ 3. నెక్స్ట్ సంగారెడ్డి విషయానికి వచ్చినప్పుడు 43, నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ 17, కాపీస్ట్ 8, ప్రాసెస్ సర్వర్ 4, రికార్డ్ అసిస్టెంట్ 3, నెక్స్ట్ ఎగ్జామినర్ 3, ఫీల్డ్ అసిస్టెంట్ 3, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 4, స్టెనోగ్రాఫర్ 1. సిద్దిపేట జిల్లా విషయానికి వచ్చినప్పుడు 7, నెక్స్ట్ ఇందులో ప్రాసెస్ సర్వర్ 2, రికార్డ్ అసిస్టెంట్ 1, ఎగ్జామినర్ 1, ఫీల్డ్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 2. నెక్స్ట్ సూర్యాపేట విషయానికి వచ్చినప్పుడు ఇందులో మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఆఫీస్ సబార్డినేట్ 6, ఎగ్జామినర్ 4, రికార్డ్ అసిస్టెంట్ 2, కాపీస్ట్ 2, ఫీల్డ్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ 1. నెక్స్ట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు కేవలం 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 1. నెక్స్ట్ వనపర్తి డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు ఇందులో మనకి ఎలాంటి వేకెన్సీస్ కూడా లేవు. వరంగల్ డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కాపీస్ట్ 1, ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ 1, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 3. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం పోస్టులు 13, ఆఫీస్ సబార్డినేట్ 8, ప్రాసెస్ సర్వర్ 1, రికార్డ్ అసిస్టెంట్ 1, కాపీస్ట్ 1, నెక్స్ట్ ఎగ్జామినర్ 1, ఫీల్డ్ అసిస్టెంట్ 1. నెక్స్ట్ మెడ్చల్ మల్కాజ్గిరి విషయానికి వచ్చినప్పుడు మొత్తం పోస్టులు 298. మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఇక్కడే, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ 298 అనేది ఉన్నటువంటి మనకున్నదే 859 పోస్టులు. మనకున్నదండి 859 పోస్టులు. 859 పోస్టులో ఇక్కడ 298 పోస్టులు ఒక్క మెడ్చల్ మల్కాజ్గిరికి మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో అత్యధికంగా మీరు ఫోకస్ చేయాల్సింది రంగారెడ్డి అండ్ ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది మెడ్చల్ మల్కాజ్గిరి. తప్పకుండా అప్లై చేయండి ఇక్కడ. సో ఓకేనా? సో ఇందులో ప్రాసెస్ సర్వర్ 33, ఫీల్డ్ అసిస్టెంట్ 24, టైపిస్ట్ 22, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ 16, కాపీస్ట్ 15, ఎగ్జామినర్ 13, స్టెనోగ్రాఫర్ 7. సో ఇవి మనకి మెడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి. నెక్స్ట్ హైదరాబాద్కి సంబంధించి 68. సో ఇక్కడ కూడా మీరు అప్లై చేయొచ్చు, హైదరాబాద్కి సంబంధించి కూడా. నెక్స్ట్ ఇందులో ఆఫీస్ సబార్డినేట్ 18, జూనియర్ అసిస్టెంట్ 16, స్టెనోగ్రాఫర్ 12, టైపిస్ట్ 10, కాపీస్ట్ 6, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 4, ఎగ్జామినర్ 2. సో ఇది మనకి వివిధ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పోస్టుల యొక్క వివరాలు. సో మీరు ఏం చేస్తారంటే ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్లో మీరు ఓపెన్లో అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్ట్రిక్ట్లో కనుక పోస్టులు లేనట్లయితే, లేదంటే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, మీకు వచ్చే అవకాశం లేదు, మీ దాంట్లో పోస్టులు ఉన్నప్పటికీ కూడా మీ కేటగిరీలో పోస్టులు లేనట్లయితే మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఓపెన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయో దాన్ని చూసుకొని మీరు అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెడ్చల్ మల్కాజ్గిరి ఫస్ట్ ప్రియారిటీ, మనకి సెకండ్ ప్రియారిటీ వచ్చి రంగారెడ్డి డిస్ట్రిక్ట్, నెక్స్ట్ థర్డ్ ప్రియారిటీ వచ్చి హైదరాబాద్, ఓకేనా? సో ఈ 3 డిస్ట్రిక్ట్లో మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కనుక అప్లై చేస్తే మ్యాక్సిమం మీరు జాబ్ సాధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. చూసుకొని అప్లై చేయండి, అనవసరంగా మనీ వేస్ట్ చేయకండి. మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్‌కి అప్లై చేయాలంటే ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మీరు సెపరేట్‌గా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అన్ని డిస్ట్రిక్ట్‌లు పేమెంట్ చేయాలంటే మనకి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి, సో మీరు కేవలం ఈ 3 డిస్ట్రిక్ట్‌ల పైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఒకటి మెడ్చల్ మల్కాజ్గిరి, నెక్స్ట్ రంగారెడ్డి, ఇంకొకటి హైదరాబాద్. లేదు ఇంకా వెళ్తాను అనుకుంటే సంగారెడ్డిలో ట్రై చేయండి, ఓకేనా? సో మన ఛానల్‌లో కేవలం 199 రూపీస్‌కే మన యాప్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో కేవలం 199 రూపీస్‌కే టీజీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. సో తప్పకుండా ఆ కోర్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఫ్రీ మెటీరియల్, సో టీజీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఫ్రీ మెటీరియల్ అనేది ఉంటుంది. సో యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఫ్రీ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు యాప్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు తెలంగాణ టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించిన మెటీరియల్ యొక్క ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మీకు ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మెటీరియల్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కోర్స్ తీసుకోకపోయినా ఒకసారి ఫ్రీ మెటీరియల్ కోసమైనా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్రీ మెటీరియల్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.